గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమజేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీర్వచనములు అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమక భాగములు 5వ అనువాకములు మొదటి 2 మంత్రాల యొక్క విపుల భావాన్ని గ్రహించుకున్నాం. 3వ మంత్రము నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నీలగ్రీవాయ చ అంటే నల్లని లేక నీలవర్ణముతో కలిగినటువంటి కంఠము కలిగిన వాడా అన్న విధంగా మనకు అర్థమవుతుంది. నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అంటే శ్వేతవర్ణముతో కలిగినటువంటి కంఠమును కలిగిన వాడా. నమః నమస్కారములు. ఇక్కడ శివుని యొక్క కంఠములోని 2 విధాలైనటువంటి వర్ణములతో, రంగులతో మనము ఆ నామాలని ప్రతిపాదించాం. ఒకటి నీలమైనటువంటి వర్ణము కలిగినటువంటిది, శ్వేతవర్ణము కలిగినటువంటిది అన్న విధంగా మనకి ఈ 2 నామాలను ప్రతిపాదిస్తూ వచ్చినటువంటి మంత్రము ఇది. నీలగ్రీవాయచ అనగానే మనకి ఎంతో తెలిసినటువంటి ఒక కథగా, అంటే క్షీరసాగరమును మధించినప్పుడు మొదట హాలాహలము రావడము, ఆ హాలాహలము లోకాలను ఎక్కడ నాశనము చేస్తుందో అని లోకాలలోని ప్రజలు, అన్ని లోకాల వాళ్ళు భయపడుతూ ఉంటే దాన్ని అలాగ వదలకూడదు అని చెప్పి శివుడు ఆ కాలకోట విషముని ఒక నేరేడు పండును మింగిన విధముగా మింగి కిందకి దించకుండా కంఠములోనే ఉంచాడు అన్న విషయం మనందరికీ తెలిసింది. అందువలననే అతనికి నీలకంఠుడు అని, నీలగ్రీవుడు అనే విధముగా అతనికి నామం వచ్చింది. ఈ నీలగ్రీవాయ అనేటువంటి నామం వలన మనకి తెలిసేది కొన్ని విషయాలైతే ఉంటాయి. శివుని యొక్క కొన్ని నామాలు మాత్రం పురాణ కథలను ఆధారముగా చేసుకుని వచ్చిన నామాలుగాను తెలుసుకుంటూ, శివుని యొక్క విశ్వరూపములోని వివిధ మూర్తుల యొక్క స్వరూపాలను తెలియజేస్తూ వచ్చేటువంటి వైదిక నామాలే ఈ నామం అన్న విధముగా మనకి అర్థమవుతుంది. నీలగ్రీవుడు అని, నీలకంఠుడు అని, శ్వేతకంఠుడు అని, లేక శితికంఠాయుడు అనేటువంటి విధంగా దీనికి నామాలు చెప్తున్నా సరే, ఇంకొక విధంగా మనకి శివుని నామం అయితే కనిపిస్తూ ఉంటుంది. శుద్ధ స్ఫటిక సంకాసం అని అంటే శివుడు స్ఫటిక రంగుని పొంది ఉంటాడు. అలా కూడా మనం చెప్పలేము, స్ఫటికానికి రంగే లేదు, అందుకని స్ఫటికముగా ఉంటాడు అన్న విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్ఫటికానికి ఏ రంగు లేదు కాబట్టి శివుడు కూడా తన చుట్టూ ఉండేటువంటి పరిసరముల యొక్క రంగుని ప్రతిబింబిస్తూ ఉంటాడు, లేక ఆ విధముగా అతను ప్రతిబింబింపబడుతూ ఉంటాడు. ఆ నామాన్ని, ఆ దీనినే బట్టి అతనికి నామము వస్తున్నది అన్న విధంగా కూడా మనం గ్రహించుకోవచ్చు. శుద్ధ స్ఫటిక సంకాసం అనేటువంటి ఈ నామాన్ని ఆధారంగా చేసుకుంటూనే శంకర భగవత్పాదులు తన సౌందర్య లహరిలో
త్వయా కృత్వా వామం వపరి పరితృప్తేన మనసా శరీరార్థం సంభూరపరమపి సంకేహృతమభూత్ యదేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామనమ్రం కుటిలశశిచూడాలమకుటం. శంకర భగవత్పాదులు తన ధ్యానములు ఒకసారి శివుణ్ణి ధ్యానం చేసినప్పుడు ఆ శివ స్వరూపం అంతా కూడా ఎర్రగానే కనిపించిందట. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, అమ్మవారు ఎలాగూ ఎడమ భాగము అర్ధ భాగాన్ని ఆవిడైతే తీసుకున్నారు కదా, ఇంకా తృప్తి చెందక మిగతా సగభాగాన్ని కూడా ఆవిడ తీసుకున్నారు అన్న విధంగా అనుమానపడ్డారట ఆయన. ఎందుకంటే అమ్మవారు ఎర్రని రంగుతో ఉంటారు కాబట్టి. దానికి సంకేతంగా ఆయన చెబుతూ, అక్కడ చంద్రుడు కిరీటము ఉండేటువంటిది ఉన్నది కదమ్మా, అక్కడ కుజభాగము కూడా పురుషునిలాగే ఉన్నది, అందుకనిసని ఈ భాగము శివుడికి సంబంధించినది, నువ్వు దీన్ని ఆక్రమించుకున్నావమ్మా అన్న విధంగా చెప్పారు. నిజానికి శివుడు అనేవాడు స్ఫటిక స్ఫటికములో ఉంటాడు కాబట్టి అతనికి రంగు అన్నదే ఉండదు. పక్కనే అమ్మవారు ఎర్రని రంగుతో ఆవిడ అక్కడ ఉన్నారు కాబట్టి మిగతా సగము కూడా ఆ విధంగానే కనిపించింది అన్న విధంగా అక్కడ భావాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. పరబ్రహ్మ తత్వాన్ని కానీ ఒక్కసారి మనము జ్ఞప్తికి తెచ్చుకుంటే నిరాకారము సాకారము, నిర్గుణము సద్గుణము, శాంతము క్రోధము లేక రౌద్రము, నీలము శ్వేతము, ఇలాగా ద్వంద్వ రూపాలతో మనకి కనిపిస్తూనే చివరికి అద్వైతంలో ఒకటిగా కనిపిస్తారు. ఇది ఒక తత్వముగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఈ మంత్రం యొక్క భావాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుని మన మనస్సు మదనాన్ని కూడా ఒక్కసారి దాన్ని మనము ఆలోచిస్తే, మనస్సుని మదనము చేసినప్పుడు లేక మనస్సుని నిర్మలంగా చేసుకోవడానికి, కల్మషములు ఏమీ లేకుండా చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నం చేసినప్పుడు మనలో ఉండేటువంటి కామ క్రోధ దుర్గుణాలన్నీ ఒక్కసారి బహిర్గతం అవుతూ ఉంటాయి. ఆ బహిర్గతమైనటువంటి గుణాలను లేక దుర్గుణాలను మనం బయటికి పంపించకుండా మనలోనే వాటిని అణచివేసి లేక నియంత్రణ చేయగలగడము అటువంటిది ఒక తత్వము, ఒక మంచి లక్షణముగా ఈ మంత్రము తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నీలగ్రీవాయచ అనేటువంటి ఆ నామము మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే హాలాహలము ఉద్భవించినప్పుడు దాన్ని అలాగ వదిలివేయకుండా, ఇతరుల మీదకి దాటించకుండా తనను తానే మింగి లోకాలని రక్షించిన ఆ తత్వాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మంత్రము శివతత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా లోకాలను రక్షించడం కోసం హాలాహలను భుజించినటువంటి శివుడు, అతని యొక్క కంఠము నీలముగా మారినది అని అనుకున్నాం కదా. అంటే బయటకు నలుపు లేక నీలము, మనస్సు మాత్రము నిర్మలముగా మనము గ్రహించుకోవాలి. ఇదే శివతత్వము. అంతేకాకుండా ఈ విధముగా నమో నీలగ్రీవాయ శితికంఠాయచ అనే మంత్రానికి భావముగా నీలమైన కంఠమును కలిగినటువంటి రుద్రులకు మరియు శ్వేత కంఠమును కలిగినటువంటి రుద్రులకు నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. 4వ మంత్రము నమః కపర్దినేచ యుక్తకేశాయచ అని అన్నారు. కపర్దినేచ అంటే జటాజూటమును కలిగి ఉన్నటువంటి వారి కొరకు, యుక్తకేశాయచ అంటే శిరస్సు మీద ఉన్నటువంటి తన కేశములను సగము వరకు ఖండింపచేసుకుని సగము వరకు తీసివేసినటువంటి ఆ స్వరూపము కలిగినటువంటి ఆ రుద్రులకు
నమః నమస్కారములు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ కపర్దినేచ అనగానే లేక కపర్దినే అనగానే మనకి గంగా అవతారము మనకి తప్పకుండా అనిపిస్తుంది, జ్ఞాపకం వస్తుంది. గంగా అవతారము మనకి తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. అంతేకాకుండా గంగా అవతారమే కాకుండా శివుని యొక్క కేశముల నుండి వచ్చినటువంటి వీరభద్రుడు, అతని వలన జరిగినటువంటి దక్షయజ్ఞ విధ్వంసము కూడా మనకి తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. అంటే ఈ కపర్దినేచ అనే నామం అపారమైనటువంటి శక్తిని నియంత్రించగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి అంత శక్తిమంతుడైనటువంటి శివుని లేక రుద్రుని మనకు ఇక్కడ ప్రతిపాదిస్తూనే తన జటాజూటము నుంచి వచ్చినటువంటి వీరభద్రుని గురించి తలుచుకుంటూ ధర్మ సంస్థాపన కోసము ప్రదర్శించవలటువంటి రౌద్రాన్ని కూడా అక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుంది ఈ కపర్దిని అన్నటువంటి నామం. యుక్త కేశాయచ అనగానే పరివ్రాజకులు, సన్యాసులు మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటారు. కైలాస శివుణ్ణి మనము యుక్త కేశాయచ అని చెప్పుకున్నట్టుగాని ఇక్కడ కాలడి శివుడైనటువంటి మన ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడ ఈ విషయంగా ఈ యుక్త కేశాయచ అన్న నామానికి తప్పకుండా ఆయన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ యుక్త కేశాయచ అంటే సగము కేశములను తొలగించుకున్న వారుగాను చెప్పుకుంటూ వారు యజ్ఞములు మొదలైనవి చేయడానికి అర్హులుగాను అలా చేస్తూ ఉంటారని చెప్పుకుంటూ వారిని యజమాని అని కూడా అంటారు. ఇది శివుని యొక్క అష్టమూర్తులలో ఒక మూర్తి. అలాగే కపర్ది అంటే మనలోని తపస్సులను, యుక్త కేశాయచ అంటే మనలోని వైరాగ్యములను మనం గమనించుకోవచ్చు. ఈ మంత్రం మనకి ప్రతిపాదించేది, మనకి తెలియజేసే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ యొక్క అంతఃశక్తులను తపస్సు ద్వారా పెంపొందించుకోమని చెప్తుంది. నీలోని అనవసరమైనటువంటి లక్షణాలను కలిగినటువంటి అహంకారము మొదలైనటువంటి వాటిని వైరాగ్య రూపంలో వాటిని వదిలించుకో అని ఈ మంత్రము తెలియజేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నమో కపర్దినేచ యుక్త కేశాయచ అనే మంత్రానికి భావముగా జటాజూటములు కలిగినటువంటి రుద్రుడు, రుద్ర స్వభావములకు, అలాగే కేశములను తొలగించుకున్నటువంటి రుద్రుడు, రుద్ర స్వభావములకు నమస్కారములు అన్న విధంగా ఈ భావం మనకి అర్థమవుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.